ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ జై బాబా. మీరు నమో మెహర్ బాబా పాడతారమ్మా అరుణమ్మ? జై బాబా. జై బాబా. జై బాబా అమ్మా. अवतार मेहर बाबा की एक नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांदत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं अंतरिंपक अव्यय मोक्षं वनुग्रहिंपुము नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा देव देवा ధన్యవాదాలు మెహర్ ప్రీతమ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మా. అపార దివ్య కృపాసాగరుణ్ణి సాదరంగా ఆహ్వానించుకున్నాం కార్యక్రమంలోకి. అయితే తదుపరి సంకీర్తనలోకి వెళ్దాం. ఈరోజు మొదటిగా అమ్మ సులోచనమ్మ మీరు పాడాలని ఆర్డర్ వేయబడింది బాబా వారి చేత. जय बाबा. जय मेहर बाबा अंकल. जय बाबा. पाड़ंడి. अवतार मेहर बाबा की जय. जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा బాబా మేహేరు మేహేరు అనేటప్పుడు బాబా మేహేరు మేహేరు అనేటప్పుడు తనువు పులకించిపోవాలి వినే వాళ్ళకి తనువు పులకించిపోవాలి వినే వాళ్ళకి జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో మెహరు బాబాయే దిగిరాడా ఈ చోటకి మెహరు బాబాయే దిగిరాడా ఈ చోటకి
జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో కలసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో కలసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు మనసు సహవాసులో లేక మరలినప్పుడు మనసు సహవాసులో లేక మరలినప్పుడు మెహరు మెహరంటే కదా మనసు మారేను మెహరు మెహరంటే కదా మనసు మారేను మెహరు మెహరంటే కదా మనసు మారేను జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు పిదప పరితాపమును చెంది వగచినప్పుడు పిదప పరితాపమును చెంది వగచినప్పుడు మెహరు మెహరంటూ మరీ వేడుకుంటాము మెహరు మెహరంటూ మరీ వేడుకుంటాము మెహరు మెహరంటూ మరీ వేడుకుంటాము జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా జై మెహర్ బాబా జై బాబా అమ్మ. చాలా మంచి కవ్వాలీతో మొదలు పెట్టారు ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. హుషారైన కవ్వాలి. ఎందుకంటే బాబాకి కవ్వాలీలు అంటే చాలా ఇష్టం. మంచి కవ్వాలీతో కార్యక్రమం హుషారుగా ప్రారంభమైంది. వెరీ గుడ్. జై బాబా. అయితే ఈరోజు నాకు కూడా ఒక చిన్న ప్రేరణ మా అరుణం ఇచ్చింది. హారతి గురించి జ్ఞాపకం చేసుకుందామని. ఎందుకంటే బాబా మౌనానికి ముందే అంటే 1925 సంవత్సరంలోనే, ఇది 2025 కాబట్టి సరిపోతుంది. మౌనానికి ముందే బాబా చక్కగా పాడేవారు. డోలక్ వాయిస్తూ పాటలు పాడేవారు అనమాట. కవ్వాలీలు అంటే చాలా ఇష్టం. గజల్స్ అన్నా కవ్వాలీస్ అన్నా. అలాగే ఒకరోజు మరి పరమేష్ఠి కదా, అవతారుడుగా భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. అందుకని నిద్ర పట్టక అలాగా కిటికీలోంచి చూస్తూ ఉంటే వీధిలోంచి ఏదో సంగీతం వినిపిస్తుంది ఆయనకి. ఆ కిటికీ దగ్గర వింటూ ఉంటే వీధిలో ఎవరో పాడుతున్నారు సంగీతం. అది వింటారనమాట. నిద్రపోలేదు ఆ రాత్రి. అలా వింటూనే అలా కంటిన్యూ అయిపోతారనమాట. ఆ రాత్రే ఈ భుజావే అనే హారతి, మనం నిత్యం పాడుకునే గుజరాతీ హారతి రాశారనమాట ఆ రాత్రే. రాయడమే కాకుండా దాన్ని భైరవి రాగంలో కంపోజ్ చేసుకున్నారు కూడా.
అంటే దీన్ని బట్టి చూస్తే బాబాకి సంగీత ప్రవేశం కూడా ఉందనిపిస్తోంది. ఎందుకంటే భారతీయ సంగీత శాస్త్రంలో భైరవి రాగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది పక్క డివోషనల్ ట్రెడిషనల్ రాగం అన్నమాట అది. అంటే నాకు సబ్జెక్ట్ తెలీదు, పుస్తకాల్లో చదివిన విషయమే. ఈ భైరవి రాగం సాంప్రదాయబద్ధమైనటువంటి భక్తి ప్రధానమైన రాగం. ఉదయకాలంలోనే పాడతారు. అంటే ఇప్పుడు రాగాల్లో కూడా కొన్ని ఉదయం పాడాలని, కొన్ని మధ్యాహ్నం పాడాలని, కొన్ని రాత్రి పాడాలని, కొన్ని సాయంత్రం వేళ పాడాలని నియమం ఉంది సంగీతంలో. ఈ భైరవి రాగం మాత్రం ఉదయాన్నే పాడతారు. ఎందుకంటే ఉదయానికి సంబంధించిన రాగం అది. ఆ రాగంలో కంపోజ్ చేశారు ఇది ఆ రాత్రే. దాన్ని ఒక చిన్న పేపర్ మీద కూడా రాసుకున్నారు బాబా. రాసుకొని ఆ తెల్లవారి మహిళా మండలి మెహ్రా కూడా ఉన్నారు. అసలు ఈ విషయాన్ని మెహ్రావే తన జ్ఞాపకాల్లో తెలియజేయడం జరిగింది. మెహ్రా ఉంది, తర్వాత మిగతా మహిళా మండలి ఉన్నారు. వాళ్ళ మధ్య పాడి వినిపించారు బాబా స్వయంగా. ఎందుకంటే అప్పటికి ఇంకా మౌనం ప్రారంభించలేదు బాబా, అందుకని పాడి వినిపించారనమాట. అయితే మన దురదృష్టం ఏమిటంటే చాలా సంగతులు మనం దాచిపెట్టుకున్నాం ఆయన చేత, ఆయన చేతి స్పర్శతో లభించినవి. ఈ పేపర్ మాత్రం మిస్ అయిపోయింది. దాన్ని భద్రపరచుకోలేకపోయాం మనం. అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఆ పేపర్. బాబా స్వయంగా తన దస్తూరితో రాసినటువంటి ఈ హారతి పేపర్ దొరకలేదు చరిత్రకారులకి. ఆ విధంగా ఈ గుజరాతీ హారతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన రాసుకున్నారు కాబట్టి భావం పరిపూర్ణంగా ఆయన స్థాయిలోనే ఉంటుంది ఇందులో. అందువల్ల ఆయన స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆయనకి ప్రీతికరం కూడా. ఎందుకంటే మొత్తం ప్రణాళిక, ఆ తత్వం అంతా ఆయన భావంలో ఉంటుంది కాబట్టి ఆయనకి చాలా ప్రీతి. అందుకని దాన్ని నిత్యం పాడినట్టయితే ఆయన ప్రెజెన్స్ లభిస్తుందనేది మన ప్రేమిక లోకానికి గొప్ప విశ్వాసం. అందుకే నేడు ప్రపంచం అంతా, భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఎక్కడ బాబా కార్యక్రమం అయినా భుజావి హారతి పాడతారు. ఆ విధంగా ఇది మంచి ప్రాచుర్యం పొందినటువంటి హారతి అన్నమాట. తదుపరి మళ్ళీ మరొక సంకీర్తన అయ్యాక చెప్పుకుందాం. ఈరోజు ఈ హారతి గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. తర్వాత అమ్మ నాగమణి మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा सर. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. मेहर बाबा नीवे మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా. ఆరాధించినాము, ఆరాధించినాము నీ ప్రేమకై. మెహరు బాబా నీవే మా జీవితం.
ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమలోన నీవు, మాయలోన మేము. ప్రేమలోన నీవు, మాయలోన మేము. హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము. హృదిలోన ఉన్న నిన్ను గాంచలేము. నిన్నే కోరినాము, నిన్నే కోరినాము. మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా కీ జై. మురళి గారు జై బాబా అండి. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. మనం అంతా ఆయనే మన జీవితం అనుకుంటాం. ఆయనేమనుకుంటాడంటే మీ జీవితాలే నా సందేశాలు కావాలంటాడు ఆయన. చూసారా ఎంత పరస్పరమైనట్టు బాంధవ్యం ఇది. చాలా పరస్పరంగా పటిష్టంగా ఉంది ఈ బాంధవ్యం. మనం ఆయనే మన జీవితం అనుకుంటున్నాం, ఆయనేమో ఆయన సందేశం మన జీవితం కావాలంటాడు ఆయన. సరే, మంచి కీర్తన పాడారు. ఇక హారతి విషయం చెప్పుకుంటున్నాం కాబట్టి అందులోకి వెళ్దాం. బాబా రోషన్ కేరళ వాళ్ళతో అంటారు ఏమిటని, ఈ హారతి వాజ్ మోస్ట్ పొటెంట్ ఆఫ్ ఆల్ ది ప్రేయర్స్ అంటారు ఆయన. రోషన్ కేరళ వాళ్ళతో అంటూ ఈ హారతి కూడా తను ఇచ్చిన ప్రేయర్స్ లాగే చాలా శక్తివంతమైంది అంటున్నారు ఆయన. అది వినడానికి ఆయన చాలా ఇష్టపడతారంట. అంతేకాకుండా అది ఎక్కడ పాడబడితే అక్కడ ఆయన ప్రెజెన్స్ ఉంటుందని తెలియజేశారు బాబా. అందుకే ఈరోజు మెహరాబాద్ లో ప్రతి ఉదయం కూడా భుజాల హారతి పాడబడుతుంది. ఎందుకు, ఇందాకే చెప్పుకున్నాం, ఆ భైరవ రాగం ఉదయాన్నే పాడతారు, ఉదయ రాగం అన్నమాట అది. అందుకనే ఈ ఏర్పాటు చేశారు సమాధి దగ్గర. ప్రతి ఉదయం కూడా ఈ భుజాల హారతి పాడబడుతుంది అనమాట. అంత చక్కటి మరొక గొప్పదైనటువంటి ప్రేయర్స్ తో పాటే ఇది కూడా చాలా గొప్పదన్నమాట. అందుకని ఫారిన్ కంట్రీస్ లో కూడా ప్రపంచం అంతా బాబా సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, అలాగే బాబా కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో, ఈవెన్ మన భారతదేశంలో కూడా భుజావి పాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఇదే, ఎందుకంటే ఆయన ప్రెజెన్స్ మనకు లభిస్తుందని. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారి ఫ్యామిలీ నుంచి ఒక కీర్తన పాడాలి. జై బాబా సార్. జై అవతార్ की जय। मेहर अवतार आया, दुनिया जगाने आया, सबको प्यार दिया, पाने वाले प्रेमी हो। तेरे दरबार में आने का लगन रहा है, तेरे चरणों पर सिर लगन रखा है, तेरे दरबार में आने का लगन रहा है, तेरे चरणों पर सिर लगाने का लगन है। मेरे किस्मत अनमोल रतन पाया मैंने, तू ही मेरे
प्रभुवर बना रखा है। तेरे दरबार में आने का लगन रहा है। तेरे प्यार की निशारा बनाना मेरी आशा। तेरे कृपा लहरों से चढ़ पाया मैंने। मेरे दिल में मेहर को समा रखा है। तेरे दरबार में आने का लगन रहा है। दिन रात मेरे ख्यालों से बाहर न जाना। तेरे दर्शन में सब कुछ पाया मैंने। तेरे दर्शन में सब कुछ पाया मैंने। खुदा सदा तेरे नजर मुझ पे रखा है। खुदा सदा तेरे नजर मुझ पर रखाने है। దినర్జిస్సు మెహర్ అవతారం వచ్చింది జగత్తును మేలుకొల్పుటకు. అందరికీ ప్రేమనొసగినాడు. ఆ ప్రేమను పొందిన వారు ధన్యులు. నీ దర్బారుకి రావాలనే కోరిక, నీ చరణాలపై శిరస్సు ఉంచాలనే కోరిక, నా అదృష్టం, నాకు అమూల్య రత్నం దొరికింది. నిన్ను ప్రభునుగా చేసుకున్నాను. నీ ప్రేమకు ప్రేమ కెరటాల ధాటికి నిలవలేకున్నాను. నీ ప్రేమ చిహ్నంగా మారాలని నా కోరిక, నా మనసున మెహర్ను బదిలిపరుచుకున్నాను. నీ దర్శనంలో సర్వము పొందాను. రేయి పవలు నా జ్ఞాపకాల నుండి బయటికి వెళ్ళవద్దు. ఓ భగవంతుడా, నీ దృష్టిని సదా నా మీద ప్రసరింపజేయము. జై బాబా అండి. థ్యాంక్ యూ. ఇది మౌనం నాడు రాశాను, 2002. మురళి గారు చెప్పండి. మౌనంలో రాశారండి. ఇది మౌనంలో 2002 శశాంక్ గారి ఇంటికి వెళ్ళి రాశాను. ఈవేళ ఒక కవాలి ఒకటి పడింది, ఒక గజల్ ఒకటి పడింది అనమాట. చాలా సంతోషం. ఆయన దర్బార్లోకి, ఆయన పాదాల దగ్గర శిరస్సు ఉంచడం కోసం ప్రేమికులకు తహతహలాడడానికి కారణం అదే. మరి మెహరాబాద్ వెళ్ళిన వెంటనే ఆ శిరస్సుని సమాధి మీద ఉంచడానికి కారణం ఇదే. ఆ తహతహే. వెరీ గుడ్. జై బాబా సార్, మంచి కీర్తన పాడారు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అయితే మళ్ళీ ఇప్పుడు హారతి విషయంలోకి వద్దాం. బాబా ఆ విధంగా రోషన్ కేరా వాళ్ళతో అన్నారన్నమాట. ఈ మిగతా ప్రేయర్స్ లాగే ఈ హారతి కూడా చాలా పొటెన్షియల్ గా శక్తివంతమైనదిగా ఇవ్వబడింది అని చెప్పి ప్రేమికుల లోకానికి తెలియజేస్తున్నారు ఆయన. అందుకని ఆ ఉద్దేశంతోనే ప్రతి చోట కూడా ప్రతిరోజు ఇప్పటికీ కూడా మెహరాబాద్ లోని మెహరాజాద్ లో కూడా ప్రతిరోజు ఈ హారతి పాడబడుతుంది. మెహరాబాదు, మెహరాజాద్ రెండు చోట్ల కూడా పాడబడుతుంది. అలాగే సమాధి దగ్గర కూడా ప్రతి ఉదయం కూడా ఈ హారతి పాడబడుతుంది అన్నమాట. అది దాని జిస్టు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తాలూకా అర్థం చాలా చక్కగా ఉంటది. పుజావే నార జల్లత్ని ఏకర్ ఖుద్ రత్నే పరమాతు చలాగి ఆశభక్తోనే కెభక్షే నూరే ఈమాతు. ఇది పల్లవి. ఈ పల్లవి తాలూకు అర్థం ఏమిటంటే, ఓ దైవమా, మా అజ్ఞానమును నీ ఆజ్ఞతో దహించు. నీ ప్రేమికులు వారిలో విశ్వాసం అనే వెలుగును కోరుతున్నారు. చూసారా? అదనమాట. అంటే ప్యూర్ కంటెంట్ ఇవ్వబడింది ఇందులో. ఎందుకు? పరమేష్ఠి స్వయంగా స్వహస్తాలతో రాశారు కాబట్టి. జై బాబా. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మ శారదమ్మ, మీరు ఒక కీర్తన పాడండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय।
మధురమైన నీ నామం మరపురాను నీ రూపం, మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా, బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా. కరుణ సాగరుడవీవనే కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరి మరి తలచాను. కరుణ సాగరుడవీవనే కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరి మరి తలచాను. అంతటి స్వామి ఏమివ్వగలనయ్యా, అంతటి స్వామి ఏమివ్వగలనయ్యా, నేను నాదను ఈ మనసు తప్ప, మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా, బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను, ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను, ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. పరితప్త హృదయంలో ప్రేమ రగిలించి, పరితప్త హృదయంలో ప్రేమ రగిలించి, కడవరకు నిన్ను విడనీకు బాబా, కడవరకు నిన్ను విడనీకు బాబా, మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా, బాబా మెహరీ సా శరణం ప్రేమిక హృదయేశా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ అండి మురళీధర్ గారు. అందరికీ చెప్పండి. బాబమ్మ మహాభాగ్యం. ఎందుకంటే నా ఆత్మ నివేదన, నా భావం మీ స్వరంలో చక్కగా పలికించారు. జై బాబమ్మ. జై బాబా. అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం.
ఈ పల్లవి బుజావే నారు జల్లతని ఎకర్ ఖుద్ రత్నే పరమాతు చలాగి ఆశ భక్తోనే కే బక్షే నూరె ఈ మాతు అనేది పల్లవి. దానికి ఓ దైవమా, మా అజ్ఞానమును నీ ఆజ్ఞతో దహించు, నీ ప్రేమికులు వారిలో విశ్వాసం అనే వెలుగును కోరుతున్నారు. అంటే మన తరఫున దైవానికి ఆయన నివేదన తెలియజేశారు, స్వయంగా పరమేశ్వర అయ్యుండి కూడా. అది గొప్ప విషయం ఇందులో. ఆ విధంగా ఇది పల్లవితో మొదలైంది అనమాట. ఇక చరణం ఆయా ముర్షద్ మెహర్ బాబా చరణ్ పర్ తూజ్ న ధరియే సర్ ఖుదానా జాతద వాకేఫ్ తైబే తూ మెహర్బాతు. ఇది మొదటి చరణం. ఈ మొదటి చరణం తాలూకా అర్థం ఏమిటంటే, ఓ రక్షకుడా, మా తలలు నీ పాదముల చెంత ఉంచుతున్నాము. ఓ మెహర్ బాబా, నీవు భగవతత్వాన్ని స్పష్టంగా ఎరిగించావు. ఇది 100కి 100 యథార్థం. ఆయన భగవంతుని తత్వాన్ని అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినంత సులువుగా ఈ అవతారంలో మనందరికీ తెలియజేశారు ఆయన తత్వాన్ని. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆయన తత్వం గురించి హాయిగా ఈరోజు మాట్లాడగలుగుతున్నారు, ఉపన్యాసాలు ఇవ్వగలుగుతున్నారు. పసివాళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు ఆయన ప్రేమతత్వాన్ని. ఆ విధంగా చక్కగా, ఎందుకంటే ఈ మధ్య మల్లికార్జునరావు గారి మనవరాలు, తను 9th క్లాస్ చదువుతోంది, జూబ్లీ హిల్స్ లో చక్కగా చెప్పింది బాబా మెసేజ్ని. విన్నాను అది నేను వీడియో. చక్కగా ఏమి జంకు బెంకు ఏమి లేకుండా చక్కగా సరళమైన భాషలో ఆంగ్లంలో చెప్పింది అనమాట. చాలా చక్కగా చెప్పింది. జై బాబా. ఇప్పుడు అమ్మ మాలతి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మా. జై బాబా. హే బాబాకి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్లా దేవాది దేవుడు, దేవదేవులకెల్లా దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు, రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేరు మేరు మంత్రాక్షరి, మేరు మేరు మంత్రాక్షరి, కైవల్యమును చేచు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు.
దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు. ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతారు మీరు బాబా की जय, అవతారు మీరు బాబా की जय. జై అంటూ మీరంటూ తపించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమతో పరితృప్తి కానరాదు రాబోదు. ప్రేమతో పరితృప్తి కానరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. ప్రియతముని చేచేది తపనొక్కటే, ప్రియతముని చేచేది తపనొక్కటే. మేరే శ్రీ గ్రహించి ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. జై బాబా. మురళి గారు, తమ్ముడు గారు, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఎందుకంటే నాకు మంచి విషయం గుర్తొచ్చింది. బాబా ఒక మాట అన్నారు, ఈ సృష్టిలో ఆఖరి ఆత్మ కూడా దైవాన్ని తెలుసుకోవడమే నా తాలూకు ప్రణాళికలోని ముఖ్య ఉద్దేశం అన్నారు. నా సృష్టిలో ఆఖరి ఆత్మ కూడా దైవాన్ని తెలుసుకోవాలి, అదే నా ప్రణాళిక అన్నారు ఆయన. అంటే ఎంత గొప్ప సంగతో చూడండి. ఇక్కడే తెలుస్తుంది ఈ కీర్తనలోనే. దేవుడే స్వయంగా దిగి వచ్చి మన హృదయాల్లో ప్రేమ బీజాలు నాటాడు. అంటే ఒక్కొక్క హృదయంలో నాటుతాడు ఆయన. అందరికీ ఒకేసారి ఇలాగా విత్తనాలు జల్లేసినట్టు కాదు కదా, ఒక్కొక్క హృదయంలో. ఎందుకంటే ఐ వర్క్ విత్ ద ఇండివిజువల్ అని కూడా ఒకసారి చెప్పారు బాబా నౌషర్వాన్ అంజర్తో. ఐ వర్క్ విత్ ది ఇండివిజువల్ అన్నారు. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తానన్నారు. అంటే ప్రేమ బీజాన్ని కూడా ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క బీజాన్ని నాటారనమాట. అంత శ్రద్ధ తీసుకున్నారు పరమేశ్వరి తన అనంతధామాన్ని విడిచిపెట్టి. ఇది చాలా గొప్ప సంగతి. అందుకే భాస్కర్ రాజు గారు కూడా మనకి 84 లక్షల జన్మలు అయిపోయాయి కాబట్టి బాబా పరిచయం అయ్యారు అని ఒక సందర్భంగా చెప్పారు. అప్పుడు ఎప్పుడో విన్నాను నేను ఆయన స్పీచ్ లో. మళ్ళీ మన మల్లికార్జునరావు గారు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. 84 లక్షల జన్మలు అన్న విషయం మరి రాదు బాబా పరిచయం అయిన తర్వాత అని వ్యక్తం చేశారు ఒక సందేశంలో. కాబట్టి మంచి అద్భుతమైన ప్రణాళిక ఇది. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. అయితే ఇప్పుడు హారతికి వెళ్దాం. అయితే మొదటి చరణం చెప్పబడింది. రెండో చరణం
तुझे मालिक हकीकत नो तू आशिक बिने आरफ भी तुझे दरियाए వదత్ మారే ఫతానో హుయి తూఫాతూ. ఇది రెండో చరణం. ఇది కొంచెం గుజరాతీ కాబట్టి మనకు పలకడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. హిందీ కాదు, ఇది గుజరాతీ భాష. రెండో చరణం తాలూకు అర్థం ఏమిటంటే, నీవు సత్యప్రభుడవు, నీవు ప్రేమికుడవు, ప్రియుడవు, అనంత శక్తివంతుడవైన నీవు ఏకైక ప్రేమ సాగరుడవు. తన తానే ప్రశంసించుకుంటూ భగవంతుని తన గొప్పతనాన్ని మానవాళికి తెలియజేశారు ఈ ఆరతి ద్వారా బాబా. అది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఏకకాలంలో నేను దైవ మానవుణ్ణి, దైవాన్ని అన్నారు బాబా. ఆ విధంగా నెరవేర్చుకున్నారు. అందుకనే ఈ ఆరతి చాలా శక్తివంతమైంది అని చెప్పారు బాబా. జై బాబా. అమ్మా వాణి, సిహెచ్ వాణి ఒక కీర్తన పాడాలమ్మా. జై బాబా. జై బాబా అండి మురళి గారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము, నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము. ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము, నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము. నీ ముంగిట ఉంటే తన్మయం తన్మయం, నీ ముంగిట ఉంటే తన్మయం తన్మయం. క్షణము వీడలేని బంధమే బంధము, క్షణము వీడలేని బంధమే బంధము. ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము, నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము. మెహరాబాదు క్షేత్రమే దివ్య ప్రశాంతము, మౌనమూర్తితో నిండిన మోహనాకారము. మెహరాబాదు క్షేత్రమే దివ్య ప్రశాంతము, మౌనమూర్తితో నిండిన మోహనాకారము. మెహరాజాదు నీ స్పర్శకే నిలయము, మెహరాజాదు నీ స్పర్శకే నిలయము. అణువు అణువందున తీయని స్పందనం, అణువు అణువందున తీయని స్పర్శనం. ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము, నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము. ప్రతి 7 గంటలకు ధ్వనించు నాదము, నీ ప్రార్థనలో సారము వేద పారాయణం. ప్రతి 7 గంటలకు ధ్వనించు నాదము, నీ ప్రార్థనలో సారము వేద పారాయణం. ప్రతి ప్రేమిక ఎదలో ప్రేమ కెరటాలుగా, ప్రతి ప్రేమిక ఎదలో ప్రేమ కెరటాలుగా. మెహరు మెహరు నామం ఎగసి పడే సాగరం, మెహరు మెహరు నామం ఎగసి పడే సాగరం. ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము, నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము. జనవరి
ముప్పది ఒకటవ తేదీ ప్రభుని అమర తిథి జనవరి 31వ తేదీ ప్రభుని అమర తిథి ప్రపంచములోని నీ ప్రేమికులు నీ సమాధి చేరి జనవరి 31వ తేదీ ప్రభుని అమర తిథి ప్రపంచములోని నీ ప్రేమికులు నీ సమాధి చేరి ప్రేమ సాగరములో మునిగేటి భాగ్యము నీ ప్రేమ సాగరములో మునిగేటి భాగ్యము ప్రేమ తండ్రి ఒడికై తపించు హృదయము ప్రేమ తండ్రి ఒడికై తపించు హృదయము ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము నీ ముంగిట ఉంటే తన్మయం తన్మయం నీ ముంగిట ఉంటే తన్మయం తన్మయం క్షణము వీడలేని బంధమే బంధము క్షణము వీడలేని బంధమే బంధము ప్రభుని దర్శనమే భాగ్యమే భాగ్యము నీ ప్రేమను పొందే భాగ్యమే భాగ్యము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా వంది గారు థ్యాంక్ యూ బాబా జై బాబమ్మ మంచి కీర్తన పాడారు. నిజంగా ఆ బంధము ఆ భాగ్యం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. అది అందులో మనం వర్ణించడానికి కూడా మనకు మాటలు చాలవు. చాలా అద్భుతమైనటువంటి బాంధవ్యం అది. ఇకపోతే అమరతిథి జ్ఞాపకం చేశారు కాబట్టి ఒక మాట చెప్పాలి. ఆయన నేను జనన మరణాలకు అతీతుడిని అని చెప్పిన మాటని స్పష్టంగా ఇక్కడ నిరూపించారు మనకి ఇక్కడ. ఎందుకంటే జనవరిలో ఆయన అమరతిథి పడుతోంది, వెంటనే ఫిబ్రవరిలో ఆయన తల జన్మదినం వస్తుంది. ఇది సామాన్యులకు కూడా నిరక్షరాస్యులకు కూడా చక్కగా వ్యక్తమయ్యే విధంగా జనన మరణాలకి భగవంతుడు అతీతుడు అన్న విషయం నిరూపించబడింది అన్నమాట. జై బాబా మంచి కీర్తన పాడారమ్మా. ఇక హారతి విషయానికి వస్తే 3వ చరణం హమెరే రావ్ నా ఐసాలిక్ బక్స్ జే జ్ఞాన్ ఈ జత్తు కేతు పరమాత్మ జ్ఞాని చే నేముఖి తారే ఇర్ఫాతు. ఇది 3వ చరణం. ఈ 3వ చరణం తరగ అర్థం ప్రభు మమ్ము ప్రేమ బాటసారులుగా చేసి జ్ఞానం ప్రసాదించు. పరమాత్మ నీవు సర్వవ్యాపివి, దివ్య జ్ఞాన సంపన్నుడవు. అంటే ఒక విధంగా తాను సాధకుడుగా ఊహించుకొని భగవంతుని ఔన్నత్యం తెలియజేస్తూనే ఆ విషయాన్ని ఆయన తన సాధనలో ఏం తెలుసుకున్నారో దాన్ని పరోక్షంగా మనకు అందివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చక్కగా తెలియజేశారు. ప్రభు మమ్ము ప్రేమ బాటసారులుగా చేసి జ్ఞానం ప్రసాదించు. పరమాత్మ నీవు సర్వవ్యాపివి, దివ్య జ్ఞాన సంపన్నుడవు అని 3వ చరణంలో వ్యక్తం చేశారన్నమాట. చాలా మౌలికమైన విషయాలు ఇవి. స్థూలంగా, సూక్ష్మంగా, పటిష్టంగా ప్రేమికుల హృదయాల్లో చొచ్చుకుపోయే విధంగా తయారు చేయబడింది. అందుకే భుజావే హారతిని ఎక్కువ ప్రీతికరంగా తయారవడానికి కారణం అదే. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా మురళి గారు. జై బాబా సార్. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.
హాయిగా 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 మెహరావతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచే ధరణికి హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి హాయిగా 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 ప్రభు వరుదించి బహుకాల మాయనే అనతి కాలంలో అందరిలో చేరనే ప్రభు వరుదించి బహుకాల మాయనే అనతి కాలంలో అందరిలో చేరనే వినతి మన్నించి ప్రభు చెంత చేయుమా అదను దాటేనా మరి రాదు కోరినా వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా అదను దాటేనా మరి రాదు కోరినా మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదెంచెదనని ఆనతిచ్చెను ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదెంచెదనని ఆనతిచ్చెను సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినరేలా మరి రాదు కోరినా సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినరేలా మరి రాదు కోరినా స్వమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావతరింతు నేరుగా స్వమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావతరింతు నేరుగా హాయిగా 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 జగతి భీభత్సము కానున్నది భావిలో ప్రగతి పందాయే మారిపోనంతలో జగతి భీభత్సము కానున్నది భావిలో ప్రగతి పందాయే మారిపోనంతలో బ్రతుకే దుస్తరము ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణంబౌ నాటికి బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణంబౌ నాటికి పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో తనువు గడిపవా సుఖింతు హాయిగా పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో తనువు విడిచావా సుఖింతు హాయిగా
హాయిగా హాయిగా హాయిగా మెహర్ అవతార ముక్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి హాయిగా 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 అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా మురళి గారు. థ్యాంక్ యూ. జై బాబా సార్. జై బాబా. చిట్టి తల్లి హరితమ్మ కూడా సంకీర్తనలో చక్కగా స్వరం కలిపింది. జై బాబా. జై బాబా అంకుల్. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. ఈ కీర్తన వింటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. బాబా బాబ్జీకి భవిష్యత్ దర్శన భాగ్యాన్ని, ఆ శక్తిని ఇచ్చారు అనిపిస్తుంది ఈ కీర్తన వింటే. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుసుకొని మానవాళికి తెలియజేసే విధం బాబ్జీ గారికి ఇచ్చారేమో అనిపిస్తుంది. ఇది ప్రొక్లమేషన్ అన్నమాట. ఈ ప్రొక్లమేషన్, ఈ సాంగ్. జై బాబా. మంచి కీర్తన పాడారు. ఇక హారతిలోకి వెళ్ళినట్టయితే 4వ చరణం खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर ते तुझे पर ज्ञान सदके साकिया ఆపిదే పయమాతు. ఇది 4వ చరణం. ఈ 4వ చరణం తలగా అర్థం, మాకు ఒక చిన్న పాత్రతో భగవత్ ప్రేమనిచ్చి దానితో ప్రేమమత్తు కలగని. ఓ సఖా, మా ప్రాణాలను అర్పిస్తాము, మా కరువు తొలగించు, అంటే మా కరువు తీరేలాగా ప్రేమను తాగించు అనేది ఈ చరణంలో భాగం అన్నమాట. ఇది 4వ చరణం. ఇది మాకు ఒక చిన్న పాత్రతో భగవత్ ప్రేమనిచ్చి దానితో ప్రేమమత్తు కలగని. ఓ సఖా, మా ప్రాణాలను అర్పిస్తాము, మా కరువు తొలగించు. అంటే లింక్ చేస్తున్నారు భగవంతుణ్ణి, అంటే పరమాత్మని జీవాత్మతో లింక్ చేస్తున్నారు. ప్రేమనే మధువు తాగడం ద్వారా మత్తులో ఐక్యమయ్యేలాగనమాట. అంతటి చక్కని పటిష్టత ఈ బాంధవ్యంలో ఇమిడ్చారు బాబా. ఇది 4వ చరణంలోని భాగం. జై బాబా. ఇప్పుడు అమ్మ ఉమారాణి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. రాణి గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఇప్పుడు మూర్తి గారు ఒక కీర్తన పాడండి. జై బాబా. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపురూపం మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ సేవయ సకలార్థం మెహర్ బాబా, నీ సేవయ సకలార్థం మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, నీ నామం ప్రేమమయం మెహర్ బాబా. సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనవు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో. సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో. హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో. ఆనాడే నీ వారము మెహర్ బాబా, మేమానాడే నీ వారము మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, నీ నామం ప్రేమమయం మెహర్ బాబా.
హరిహరాది బ్రహ్మ తేజమలర రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజమలర రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము కనుల చూడలేని మమ్ము కనుకరించుమా కనుల చూడలేని మమ్ము కనికరించుమా కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలపించని మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలపించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని నీ ప్రేమ రస సాధనలో పరవశించని నీ ప్రేమ రస సాధనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అంటే అందరికీ జై బాబా అంటే 4 చరణాలు పెద్దగా ఉంటుందని ఒక చరణం వదిలేసి పాడానండి, గమనించాలి. జై బాబా. జై బాబా అండి మురళి గారు. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఈ కీర్తన శాంతం పూర్తిగా విని ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే మాత్రం ఎవరికైనా తెలిసే ఒక విషయం ఏమిటంటే మెహర్శ్రీ గారికి తత్వదర్శనం జరిగిందేమో అని అనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో తనువు మనసు మరిచిపోవు భాగ్యం ఎప్పుడు. ఇలాంటి భావాలు అన్ని చరణాల్లో కూడా ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క భావం వ్యక్తం అవుతుంది. ఇది చాలా బాబాకు దగ్గరగా తీసుకువెళ్లే భావాలు ఇవన్నీ కూడా. మంచి కీర్తన పాడారు. జై బాబా. ఇక 5వ చరణం భుజావిహారతిలో 5వ చరణంకి వచ్చినట్టయితే హమారీ నావు బరదరియే తరావే తోహమే తరియే హమారా నా ఖుదా ఆయి మెహర్బా చేని గేహబాతు. ఇది 5వ చరణం. ఇది గుజరాతీ అవడం వల్ల నేను చదవడంలో కొంచెం ఇబ్బంది అవుతోంది, గమనించగలరు. దీని తాలూకా అర్థం ఏమిటంటే, ఓ మెహర్ బాబా నడి సముద్రంలోనున్న పడవలం చూసారా, అంటే మానవాళి ఎంత అంటే శోకతప్తమైనటువంటి సంద్రంలో ఉంది అని కరుణ చూపిస్తున్నాడు పరమేశ్వరి. అందుకే ప్రతిసారి మానవాళి కోసం వచ్చేస్తున్నారు ఆయన. ఇప్పటికి 5329 సార్లు వచ్చానని పరమేశ్వరే స్వయంగా చెప్పారంటే తహతహ అన్నమాట. బిడ్డల పట్ల పరమేశ్వరికి ఉన్న తహతహ ఎటువంటిదో తెలుస్తోంది. ఓ మెహర్ బాబా నడిసంద్రములోనున్న పడవలం చుక్కాని పట్టి నడిపించు, నీవు మా పడవలకు అధిపతివి, రక్షకుడవు అని పరమేశ్వరి వ్యక్తం చేశారంటే మనం కూడా ఆ విధంగా వ్యక్తం చేయాలి. ఆ విధంగా ఆయనకి ఉన్నతంగా ఉంచి ప్రేమించాలి అనే భావన ఇక్కడ వ్యక్తం అవుతుంది అన్నమాట. అది ఈ హారతులను గొప్పతనం. ఇది బాబా మౌనానికి ముందు 1925లో 1924 సంవత్సరం ఆఖరిలోనో లేదంటే 1925 మొదటి భాగంలోనో, అంటే బాబా మౌనం ప్రారంభించడానికి ముందే ఇవ్వబడింది ఇది. ఎందుకంటే బాబా స్వయంగా పాడారు మహిళా మండలి సమక్షంలో. మెహరా అందరూ ఉంటుండగా ఒక కాగితం మీద రాసుకుని బాబా స్వయంగా పాడి వినిపించారు ఈ పాటని, ఈ హారతి గీతాన్ని. అంతటి చక్కని భాగ్యం దొరికిందనమాట. దాన్ని ఈరోజు మనం అంతా కూడా పాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎప్పుడు పాడబడినా అక్కడ బాబా ప్రెజెన్స్ ఉంటుందనేది పరమేశ్వర్ తెలియజేసినటువంటి విషయం.
జై బాబా. ఇప్పుడు అమ్మ ఉమారాణి మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా. జై జై బాబా. శ్రీనివాసరావు గారిది మరొక ఆణిముత్యము మనం అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాము. అణువణువు నిండియున్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక, ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు, ఉన్నా లేడన్నాడా రావణుడు, 10 తలలను పెంచాడు శ్రీరాముడు, కనలేని వారికి కనిపించడు, కనిపించినా కరుణించడు, ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణువణువు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక. దివ్య స్పర్శతో తుజ్య కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే, ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో, అన్యథా శరణమని ఆశ్రయించితే, అన్యదా శరణమని ఆశ్రయించితే, సర్వదా కాచును అవతారుడొక్కడే, ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక. అరుదించను అవతారుడు మెహరు బాబగా, అందించను అతని ప్రేమ మనకు కాంకగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆరాటు పడువారి బ్రతుకు పండుగ, ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణువణువు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక. అవతార్ మెహర్ బాబాకి థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. అందరికి జై బాబా. పాడారు, మంచి కీర్తన పాడి ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేశారు నాకు. ఏంటంటే 1992లో నేను శ్రీనివాసరావు గారికి పరిచయం అయ్యాను. అప్పుడు ఆయన మాకు నేర్పించిన మొట్టమొదటి కీర్తన ఇదే. అది
వస్తాను. 1992లో నేను శ్రీనివాసరావు గారికి పరిచయం కాబడ్డాను. అప్పుడు ఆయన మాకు నేర్పించిన మొట్టమొదటి కీర్తన ఇదే. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారిలో కొండలు, అవన్నీ కొండలు, గుట్టలు, ముళ్ళ పొదలు, అంతా అడవి ప్రాంతం లాగా ఉంటుంది. అది మనుష్య సంచారం ఉండదు. ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించి అక్కడ పాడడం, పాటలు నేర్పించడం కోసమని చిన్న గురువు, ఆశ్రమ ధర్మం లాగా గురువు శిష్యుల్లాగా అక్కడ ఏర్పాటు చేశారు ఆయన. మేమే అదంతా శుభ్రపరుచుకొని అక్కడ కూర్చొని సంకీర్తన నేర్చుకునేవాళ్ళం. అయితే మేము ఏ కొండ మీద అయితే సాధన చేసామో అదే కొండ మీద పవిత్ర కాలంలో రీసెంట్ గా షిరిడి సాయిబాబా మందిరం కట్టారు. అక్కడ చాలా కొండలు ఉన్నాయి, కానీ మేము ఎక్కడ సంకీర్తన నేర్చుకున్నామో అక్కడే అదే కొండ మీద షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించారనమాట. చాలా ఆనందం అయిపోయింది నాకు. ఇప్పుడు ఇది మనసులో పదిలంగా దాచుకున్నాను ఈ విషయాన్ని, ఈ రోజు తెలియజేస్తున్నాను. సాయిబాబా మంచి కీర్తన. జై బాబా. మా లలితమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అమ్మ లలిత కుమారి. శర్మ గారు జై బాబా. जय मेहर बाबा ने ఒక కీర్తన పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, ఆమత్తులో మునిగి అసలు పనిని మరచింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, పేరుకున్న సంస్కారాల ప్రేరణ దొరేగింది, కోట్ల గోల్ది యోచనలకు కొరత ఏదో కలిగింది. పేరుకున్న సంస్కారాల ప్రేరణ దొరేగింది, కోట్ల కొలది యోచనలకు కొరత ఏదో కలిగింది. మనసు నిన్ను మరిగింది, స్థూలమైన చర్యలకు లోటు ఏదో కలిగింది, కర్మరహిత కార్యాలలో మనసు రాటు తేలింది. స్థూలమైన చర్యలకు లోటు ఏదో కలిగింది, కర్మరహిత కార్యాలలో మనసు రాటు తేలింది. మనసు నిన్ను మరిగింది, అనుభవాల పరంపరకు మార్కులేవో కలిగినవి, నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది. అనుభవాల పరంపరకు మార్పులేవో కలిగినవి, నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది. మనసు నిన్ను మరిగింది, మెహర శ్రీ మెహర నుటే మనసు యోచనయ్యింది, మెహరు స్మరణ మత్తుయే మార్గదర్శనమయ్యింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి మురళి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా సార్. మనస్సు మరిగింది చాలా మంచి మాట అది. ఎందుకంటే మనస్సు మాట వింది, అసలు వినని మనస్సు, అది మాట విన్న మనస్సు. దాన్ని ఆయన్ని మరిగేలా చేశారంటే ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మాంత్రికుడో అన్నాడు ఆయన. మీ మనస్సుల్ని బంధించే మాంత్రికుడు నేను అని చెప్పారు ఆయన. ఆయనకి ఆ శక్తి ఉంది, మరి ఇంకెవ్వరికి మనస్సుని మార్చే శక్తి లేదు.
జై బాబా మంచి కీర్తన పాడారు. మా లలితమ్మ మీరు పాడతారా ఒక కీర్తన? జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదించే నీలలో కానరా మోయనరుదించే నీలలో కానరా నమ్మి భజించి అతని చేరరా నమ్మి భజించి అతని చేరరా కనరా మేయ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిందగా రాగద్వేషాలు ప్రబలే వేలలో జాతి మత భేదములతో నిందగా రాగద్వేషాలు ప్రబలే వేలలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదించిన అతని చేరరా దైవ మరుదించిన అతని చేరరా కనరా మేయ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచరా శాశ్వతానందమయుని గాంచరా నమ్మి భజించి అతని చేరరా నమ్మి భజించి అతని చేరరా కనరా మేహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. భక్త బృందాలు మురళి గారు జై బాబా. ఒక్క నిమిషం భక్త బృందాలకెల్లా దాసుడైనటువంటి ఆ పరమేష్టికి తల్లి బిడ్డలిద్దరూ ఏకకంఠంతో ఐక్యంగా చక్కగా సంకీర్తన చేశారు. జై బాబా. జై బాబా మురళి గారు. జై బాబా. చెప్పండి. నాకు లాస్ట్ లో మీరుంటే నాకు ఆర్తి ఇవ్వండి. జై బాబా. తప్పకుండా రైట్. జై బాబా. జై బాబా. వెరీ హ్యాపీ. జై బాబా. మంచి కీర్తన పాడారు. మా సుశీలమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా.
అన్మ్యూట్ అవ్వట్లేదా జై బాబా అమ్మ? జై బాబా అండి. జై బాబా. తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు కానగరావు, ఆత్మార్పణతో అంకితమైతే ఆత్మార్పణతో అంకితమైతే మూఢులకైనా గోచరింతువు, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే, తంతుల మడుగున నిజ తత్వాన్ని తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆతి తోడని నామము చేస్తూ నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ సేవలు చేస్తూ, ఆతి తోడని నామము చేస్తూ నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ సేవలు చేస్తూ, నీ దీవెనలకు పాత్రులమైన నీ దీవెనలకు పాత్రులమైన ప్రేమిక బృందము సభ్యులమయ్యా, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిధి నీ కృప కన్నా తమితీరే నీ రూపము కన్నా మిన్నాయినది జన్మకు లేదు, సన్ను తెంతు నిన్ను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మురళి గారు జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా. కమ్మని నామాన్ని కమ్మగా పాడి వినిపించారు జై బాబా. బాబా చాలా ఆనందించారు. జై బాబా అమ్మ. జై బాబా. అరుణమ్మ గారు ప్రార్థన చేస్తారమ్మా. జై బాబా. మా అరుణమ్మ జై బాబా. జై బాబా అమ్మ అరుణమ్మ. జై బాబా అమ్మ అరుణమ్మ ప్రార్థన చేస్తారా? అన్నయ్య గారు జై బాబా. జై బాబా. మెహర్ బాబా కి జై. अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you,
but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternal, benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Ijat, the only one worthy of worship. Avatar Meher Baba Ki Jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilah Illallah, O God Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent, every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought rain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and more and still it more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. ప్రియతమ్మ మెహర్ ప్రభు కి జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా. పరమేశ్వర దివ్య విభూతులను చక్కగా ప్రార్థనలో వ్యక్తం చేసుకున్నాం. జై బాబా. ఇప్పుడు నామం చేసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ 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 బాబా మెహరు బాబా మెహరు బాబా
बाबा मेहर 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 बाबा అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనంగా ఆ మౌన సుధాముని ధ్యానం చేద్దాం. అనంతరం అప్పారావు గారు హారతి నివేదిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు సోదరుడు అప్పారావు గారు బాబా వారికి హారతి నివేదిస్తారు. జై బాబా. అప్పారావు గారు. సార్ జై బాబా. పద్మగాని చేయమని పోనీ, లేకపోతే నేను మామూలుగా అడిగాను. లేదు నామం చెప్పాను కదా. అవతార్ మెహర్ బాబా కి జై. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Like these are cold in the tears I weep. My heart may hear I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintain. Destroy this ignorance that life sustains. These five lights of the willing spokes of breath of the world will that face me unto death. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my art. Wish to please you, I have shared from my heart. Accept the measure with a simple flaw that has no use beyond this shining earth. You are myself, I sing to you in praise.
and beg your love to bear me through the day. Till you, the ever-living perfect one, heal my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा. జై బాబా సార్, జై బాబా. అందరినీ ఆస్ట్రేలియా మెహరబోర్డు తీసుకెళ్లిపోయారు ఒకసారి అప్పారావు గారు. జై బాబా. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ సార్. జై బాబా. కార్యక్రమం తప్పు చెప్పాడంటావా నివేదించాం. కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై మెహర్ బాబా.